ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో మీ అందరికీ కూడా ఉదయకాలపు శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు అనుదిన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. నీ శ్రమను దారిద్ర్యతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొని యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము. దేవుడు స్ఫూర్ణ సంఘముతో మాట్లాడుతున్న మాటలు ఇవి. స్ఫూర్ణ సంఘంతో దేవుడు ఏమంటున్నాడంటే, అయినను నీవు ధనవంతుడివే. ఎప్పుడు ఆ స్ఫూర్ణ సంఘం నువ్వు ధనవంతుడివే అని చెప్తున్నాడంటే, దేవుడు అన్నాడు నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును అన్నాడు. దేవుడు వారు ఆల్రెడీ శ్రమలో ఉన్నారు, వారు ఆల్రెడీ దరిద్రతలో ఉన్నారు. ఆ సంఘం శ్రమలు కనపడుతుంది, దరిద్రతలో ఉంది. అంటే సంఘం చాలా భేద స్థితిలో ఉంది, కష్టాల్లో ఉంది, శ్రమలలో ఉంది, ఇబ్బందుల్లో ఉంది, ఇరుకుల మధ్య సంఘం ఉంది. అలాంటి స్ఫురణ సంఘంతో దేవుడు ఏమన్నాడంటే, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. ఇది ఎలా సాధ్యం అని మనం ఆలోచన చేస్తే ఒక నిమిషం, దేవుడు ఎందుకని ఈ సంఘంతో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు? వాడు శ్రమలో ఉన్నారని తెలిసిన, కష్టాలు ఉన్నారని తెలిసిన, ఇబ్బందులు ఉన్నారని తెలిసిన, దరిద్రతలో ఉన్నారని తెలిసిన, నీ దరిద్రత నేను చూశాను అంటున్నాడు, శ్రమను చూశాను అంటున్నాడు, అయినా నువ్వు ధనవంతుడే. ఎలా అంటే, ఎందుకంటే స్ఫురణ సంఘం ఆ దినాల్లో రోమ సామ్రాజ్యం ద్వారా, రోమ ప్రభుత్వం ద్వారా అనేకమైన శ్రమలు పొందారు, అనేకమైన ఇబ్బందులు పడ్డారు, అనేకమైనటువంటి ఇరుకులు ఇబ్బందులు దేవుళ్ళు వారు పొందుకున్నారు. చాలా భయంకరమైన పరిస్థితులు అది ఎదుర్కొన్నారు, చాలా కరువుని వారు ఎదుర్కొన్నారు, చాలా దరిద్రతను వారు అనుభవించారు. ఎటు చూసిన శ్రమ తప్ప ఎటు చూసినటువంటి సుఖము కానీ, వాళ్ళకి ఎటువంటి సమృద్ధి కానీ ఆ సంఘంలో లేదు. వాళ్ళకి జీవించిన కాలంలో ఆ పరిస్థితులు కనబడట్లేదు. అలాంటి సంఘంతో దేవుడు అన్న గొప్ప అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, అయినా నీవు ధనవంతుడివే అన్నాడు ఆ సంఘాన్ని, స్ఫురణ సంఘాన్ని. నిజమే, నిజంగా మనం ఎప్పుడు ధనవంతులమంటే, ఎప్పుడు మనం ఐశ్వర్యవంతులం అంటే, చాలామంది అనుకుంటారు మనకు డబ్బు ఉండి, బంగారం ఉండి, మంచి సంపద ఉండి, మంచి సుఖభోగం అనుభవిస్తూ, మంచి పొజిషన్లో ఉండి, ఏ బాధ, ఏ కష్టం, ఏ ఇబ్బంది లేకుంటే నిజంగా అలాంటి వాళ్ళే మనం గొప్పవాళ్ళు అంటాం, ధనవంతులు అంటాం. కానీ దేవుడు మాట చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నీ శ్రమను నీ దరిద్రత నేను ఎరుగుదును, అయినా నువ్వు ధనవంతుడివే అన్నాడు స్ఫురణ సంఘాన్ని. నిజమే, నిజమైన క్రైస్తువులు ఎప్పుడు ధనవంతులు అంటే, మనం కరువులో ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ఇరుకులో ఉండొచ్చు, వ్యాధులు ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, అపాయాలు ఉండొచ్చు, భయంకరమైనటువంటి దరిద్రత మనం అనుభవిస్తుండొచ్చు. కానీ క్రీస్తుని కలిగి మనం ఉన్నప్పుడు, క్రీస్తులో మనం బలవంతులు ఉన్నప్పుడు, క్రీస్తులో ధైర్యంగా మనం ఉన్నప్పుడు, మనకి ఎన్ని కష్టాలు, శ్రమస్సులు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినా క్రీస్తుని గట్టిగా మనం అంటి పెట్టుకుని జీవించగలిగినప్పుడు మనకంటే ధనవంతులు ఈ లోకంలో ఎవ్వరు ఉండరు. ఈ లోకంలోనే కాదు, పరలోక రాజ్యంలో కూడా మనం ధనవంతులమే. ఎలా? క్రీస్తులో మనం ధనవంతులం, క్రీస్తులో ఐశ్వర్యవంతులం, పరలోక రాజ్యంలో మన గొప్ప ధనవంతులం. ఈ లోకంలో శ్రమను అనుభవిస్తున్న నీవు, కష్టాలు అనుభవిస్తున్న నీవు, దరిద్రత అనుభవిస్తున్న నీవు, దేవుని గనక కలిగి వాటన్నిటిని భరించగలిగితే, తట్టుకోగలిగితే, దేవుల్లో ముందుకు అడుగేయగలిగితే, నీతోనే చెబుతున్నాడు. అలాంటి సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అలానాడు స్ఫురణ సంఘం ఎలాగైతే నీవు అయినను నీవు ధనవంతుడివే అని దేవుడు మాట్లాడుతున్నాడో, ఈరోజు మనతో కూడా, మన సంఘాల్లో కూడా మనం ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు, మనం బాధలు పడుతుండొచ్చు, మన సంఘంలో చాలా కొరతలు ఉండొచ్చు, మన సంఘంలో చాలా దరిద్రత ఉండొచ్చు, మన సంఘంలో మనం లేని పరిస్థితి మనకు ఉండొచ్చు. అయినా మనం క్రీస్తులో బలంగా నిలబడినప్పుడు, క్రీస్తులో శక్తివంతులుగా ఉన్నప్పుడు, క్రీస్తుని అంటి పెట్టుకు మనం జీవించినప్పుడు, ఎన్ని ఇబ్బందులు పరిస్థితున్నప్పుడు నిజంగా అలాంటి ప్రతి సంఘంతో దేవుడు ఈ మాట చెప్పగలుగుతాడు. స్ఫురణ సంఘంతో చెప్పిన మాటే ఈరోజు దేవుడు మనతో కూడా చెప్పగలుగుతాడు. నువ్వు ఇలాంటి పరిస్థితులు నీవు ఉంటే, అయినా నీవు ధనవంతుడివే, అయినా నీవు ఐశ్వర్యవంతురాలివే అని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. నిజంగా ఈ మాట విన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మనకున్న బాధ అంతా, మనకున్న ఇబ్బందులన్నీ, మనకున్న కష్టాలన్నీ మరిచిపోయే అంత గొప్ప అద్భుతమైన మాట స్ఫురణ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినా నీవు ధనవంతుడివే, ధనవంతురాలువే. నీతో నాతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మనం నిజమైన ధనవంతులు ఎప్పుడంటే, క్రీస్తులో మనం బలవంతులుగా ఉన్నప్పుడే నిజంగా మనం ధనవంతులం. ఈ లోక శ్రమలు, కష్టాలు, పరిస్థితులు
అవి వాటిని బట్టి ధనవంతులుగా పిలబడడం కాదు, అది నిలిచేది కాదు ఈ లోకంలో. ఆ ధనవంతులకు పిలబడేది ఈ లోకంలో ముగించబడుతుంది. కానీ అసలైన ధనవంతులు ఎవరు అని అంటే క్రీస్తును కలిగిన వారు, క్రీస్తులో నిలబడిన వారు, క్రీస్తులో స్థిరపరచబడిన వారు, క్రీస్తుని అంటిపెట్టుకున్నటువంటి వారే నిజమైన ధనవంతులు అనే విషయం మనం ఈరోజు దేవుడు తేట తెల్లంగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడిన ఈ మాటలను బట్టి మన జీవితాల్లో, మన సంఘంలో కూడా మనం ఆ రీతిగా నడిపించబడుతున్నామేమో. మనము ధనవంతులు, నీవు దేవుడిని అంతనే చెప్తున్నాడు, అయినా మీరు ధనవంతులే, అయినా నీవు ధనవంతుడివే, అయినా నీవు ధనవంతురాలువే. దేవుడు ఆ రీతిగా క్రీస్తుని కలిగిన ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. స్ఫూర్ణ సంఘంతో నువ్వు మాట్లాడిన రీతిగా ఈరోజు నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. నేనైనా నా కుటుంబమైన దరిద్రతలో ఉన్నాం, శోధనలో ఉన్నాం, శ్రమస్సులో ఉన్నాం, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. కానీ నిన్ను మాత్రమే విడవలేదు ప్రభువా, నిన్ను మాత్రమే పట్టుకొని ఉన్నాం. అలాంటి నాతో నువ్వు మాట్లాడుతున్నావు, అయినా నువ్వు ధనవంతుడు. అందుని బట్టి నీకు వందనాలు. నీలో ధనవంతులుగా, నీలో ఐశ్వర్యవంతులుగా అందరము జీవించే గొప్ప భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.